ఉచిత పథకాలు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే ఉచితాలు సహేతుకమేనా అని చర్చిస్తున్న వారంతా ఓ విషయాన్ని విమర్శిస్తున్నారన్న వాదన వెల్లవెత్తుతోంది. అసలు ఉచితం ఏ మేరకు అర్హులకు చేరుతుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ప్రజలకు మరీ ముఖ్యంగా పేదలకు సబ్సిడీలు అవసరమా? అసలు సబ్సిడీ ఉద్దేశం ఏంటి? వీటి వల్ల ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారం ఎంత? ఉచితాల నిర్వహణలో పాటించాల్సిన వ్యూహం ఏంటి అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. వాణిజ్యం, పర్యాటకం, సాంకేతికతలపై రాష్ట్రాలు దృష్టి సారించాలని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సాంకేతికతను వినియోగించుకుని వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడం ద్వారా స్వయం సమృద్ధి సాధించి ప్రపంచానికి నేతగా భారత్ అవతరించాలని అన్నారు. వ్యవసాయంతో పాటు పశుసంవర్ధక, ఆహార శుద్ధి, పరిశ్రమ రంగాలను ఆధునీకరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. వీలైన చోట్ల స్థానిక వస్తువులనే వాడాలని, వోకల్ ఫర్ లోకల్ నినాదం కేవలం ఒక రాజకీయ పార్టీది కాదని, అది అందరి ఉమ్మడి లక్ష్యమని పేర్కొన్నారు. శీఘ్రగతిన సాగుతున్న పట్టణీకరణను బలహీనతగా కాకుండా మన దేశ బలంగా మలుచుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు వచ్చే 25 ఏళ్లకు దేశ ప్రాధాన్యాలను నిర్దేశిస్తాయి. ఈ రోజు నాటే విత్తనాలు 2047లో భారత్ అందుకునే ఫలాలను నిర్వచిస్తాయని మోదీ పేర్కొన్నారు. సుదీర్ఘ చర్చల తర్వాత జాతీయ విద్యా విధానం తీసుకొచ్చామని, అమలుకు స్పష్టమైన సమయంలో మార్గసూచి తయారు చేయాలని సూచించారు. రాష్ట్రాలు సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే కోవిడ్ మహమ్మారి నుంచి మన దేశం బయటపడగలిగిందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలు భారత్ను ప్రపంచ నేతగా చూసే పరిస్థితి వచ్చిందన్నారు. 2047 వచ్చేసరికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం $40 లక్షల కోట్ల చేరుతుందని భారత పరిశ్రమల సమాఖ్య అంచనా వేస్తోంది. ప్రపంచంలో 2050 కల్లా చైనా, అమెరికాల తర్వాత 3వ అతిపెద్ద ఆర్థిక శక్తి భారతదేశమే అవుతుందని, అప్పటికి భారత్ జీడీపీ అమెరికాకు దాదాపు సమానంగా ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. రానున్న 3 దశాబ్దాల్లో పాశ్చాత్య దేశాలు, చైనా, జపాన్లో వృద్ధుల జనాభా పెరిగిపోనుండగా భారత్లో యువ జనాభా విస్ఫోటనం సంభవించనుంది. భారత్లో పరిశ్రమలకు కావాల్సిన శ్రామిక శక్తి చౌకగా లభించడం, పారిశ్రామిక వస్తువులకు, ఇతర సేవలకు భారత్లోని సువిశాల మార్కెట్ అందుబాటులో ఉండడం కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో 2050 కల్లా చైనా, అమెరికాల తర్వాత 3వ అతిపెద్ద ఆర్థిక శక్తి భారతదేశమే అవుతుందని, అప్పటికి భారత్ జీడీపీ అమెరికాకు దాదాపు సమానంగా ఉంటుందని ది ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అంచనా. దానికన్నా ముందు అంటే 2030 కల్లా ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని భారత్ పట్టుదలగా కృషి చేస్తోంది. ఎన్డీఏ పాలనలో జనధన్ ఖాతాలు తెరవడం, లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ, డిజిటల్ చెల్లింపుల విజృంభణ సానుకూల అంశాలుగా పేర్కొంటున్నారు. పట్టణాభివృద్ధి ప్రణాళికలు, తాగునీటి సరఫరా పథకాలు, మౌలిక వస్తువుల నిర్మాణానికి ప్రాధాన్యం పెరిగింది. పౌర విమానయాన విస్తరణ, కొత్త ఆరోగ్య, విద్యా విధానాలు, స్టార్టప్ ఇండియా, ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం వంటివి మంచి ఫలితాలను అందించాయి. ప్రధాని మోదీ విదేశాల్లోని భారతీయ సంతతి వారికి మాతృదేశంతో సాన్నిహిత్యం పెంచడం, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను పెంపొందించడం కూడా కలిసి వచ్చే అంశాలే. అదే సమయంలో 3 సమస్యలు భారత్ శీఘ్ర ప్రగతికి అడ్డుకోడలుగా నిలిచే ప్రమాదం ఉంది. కేంద్ర రాష్ట్రాల విత్తలోటు 2 అంకెలకు చేరుకోవడం, కరెంటు ఖాతాలోటు పెరగడం, వడ్డీ రేట్లు హెచ్చుతున్న సమయంలో ప్రభుత్వ రుణభారం చాలా ఎక్కువగా ఉండడమేనని అంచనా వేస్తున్నారు. గడిచిన 40 నుంచి 50 ఏళ్లలో జీడీపీలో పారిశ్రామికోత్పత్తి వాటా 15 నుంచి 16% వద్దనే తచ్చాడుతోంది. అందుకే పారిశ్రామిక రంగం పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించలేకపోతోంది. శాసన, ఆర్థిక, పాలనాపరంగా కేంద్ర రాష్ట్రాల సంబంధాలు నిజమైన సమాఖ్య స్ఫూర్తి వెల్లివిరియాల్సి ఉంది. ప్రాకృతిక, ఆర్థిక, మానవ వనరుల పరంగా రాష్ట్రాల మధ్య ఉన్న తీవ్ర అంతరాలను పరిష్కరించాల్సి ఉంది. రాజ్యాంగం రాష్ట్రాలకు కేటాయించిన విద్య, వైద్యం, భూమి, వ్యవసాయం వంటి అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకోకపోవడం మేలు. విద్యా వైద్యాలపై ప్రభుత్వ వ్యవసాయంలో రాష్ట్రాల వాటా వరుసగా 88%, 82%. అలాంటప్పుడు ఈ రంగాల్లో కేంద్ర ప్రయోజిత పథకాల అవసరం ఏముంది? ఆయా రంగాల్లో కనీసం ప్రమాణాలను నిర్దేశించి రాష్ట్రాలు వాటిని పాటించేలా చూడడం వరకే కేంద్ర పరిమితమైతే బాగుంటుంది. కేంద్రం కీలక గణాంకాల సేకరణ, అంతర్జాతీయ సహకారం, అంతర్జాతీయ బాధ్యతల నిర్వహణ, అంటువ్యాధులు, ప్రకృతి ఉత్సవాల నిభాయింపు వంటి కార్యక్రమాలపై దృష్టి పెట్టి మిగతా అంశాలను రాష్ట్రాలకు వదలాలి.
సంక్షేమం పేరిట కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత వరాలు శృతిమించుతున్నాయి. దీనివల్ల ధరలు పెరగడం, ప్రైవేటు పెట్టుబడులు రాకపోవడం, జీతభత్యాలు పెరిగిపోవడం, పనిచేసే సంస్కృతి క్షీణించడం వంటి అనర్థాలు కలుగుతాయని రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించింది. 2022-23లో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఉచిత వరాలపై ఖర్చు ₹1,00,000 కోట్ల దాటిపోతుందని తెలిపింది. ఉచిత, అయాచిత వరాలు వెనిజులా దేశాన్ని దుర్భర దారిద్ర్యంలోకి నెట్టాయి. నిర్ణీత ప్రమాణాలను అతిక్రమించిన రాష్ట్రాల్లో ఆర్థిక అత్యధిక పరిస్థితిని విధించే విషయాన్ని కేంద్రం రిజర్వ్ బ్యాంకు పరిశీలించాలి. లాభాలు ఆర్జిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు 2020-21లో తమ లాభాలను 37% మేర పెంచుకోగా, నష్టాల బారిన పడిన సంస్థలు ఇదే కాలంలో తమ నష్టాలను 29% వరకు తగ్గించుకున్నాయి. ఫార్మా, హరిత ఇంధనాలు, సౌరశక్తి, అణుశక్తి, కృత్రిమ మేధ వంటి రంగాల్లో అధునాతన పరిశోధనలకు ప్రభుత్వ నిధులను ఇప్పుడున్న దానికన్నా 3 రెట్లు ఎక్కువగా కేటాయించాలి. ప్రపంచంలో అగ్రశ్రేణి ఆర్థిక శక్తిగా ఎదిగే సత్తా భారత్కుంది. కాకపోతే ఆ లక్ష్య సాధనకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలి. కోవిడ్ వల్ల ఏర్పడిన ఆటంకాలు తాత్కాలికమేనని గుర్తించి అభివృద్ధి బాటలో దృఢంగా ముందడుగు వేయాలి. భారతదేశంలో సంపద, ఆదాయాల పరంగా ధనిక, పేద అంతరాలు పెరిగిపోవడం సామాజిక ఐక్యతకు చేటుతస్తోంది. 1961లో భారతదేశంలో 1% సంపన్నుల వద్ద 11.9% దేశ సంపద పోగుపడగా 2020 కల్లా అది 42.5%కి పెరిగిపోయింది. ఆదాయపరమైన అసమానతలు హెచ్చుతున్నాయి. మరోవైపు పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు విద్య, వైద్యాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, పిల్లలకు పోషకాహారం వంటి కనీస అవసరాల కోసం కష్టపడుతున్నారు. దేశంలో నిరుపేదలు 2011లో 22.5%, 2019 కల్లా 10.2%కి తగ్గినట్లు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. సంఖ్యాపరంగా చూస్తే దేశంలో ఇప్పటికీ 6.5 కోట్ల మంది దుర్భర దారిద్ర్యంలో మగ్గుతున్నారు. కోవిడ్ వల్ల వీరి సంఖ్య 10 కోట్లకు చేరనుంది. 2021లో గ్రామాల్లో 32.75%, పట్టణాల్లో 8.81% నిరుపేదలని నీతి ఆయోగ్ వెల్లడించింది. సబ్సిడీల అవసరం ఎవరికైతే ఉందో వారికి చేరడం లేదన్నది వాస్తవం. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.